కేసీఆర్ కు పేరు వస్తుందని ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు, కేసుల మీద కేసులు, రైతులకు నీళ్లు ఒత్తకుండా ఇవాళ ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఈరోజు రేవంత్ రెడ్డి నీకు రైతుల మీద వీసమెత్తు ప్రేమ ఉన్నా, వీసమెత్తు గౌరవం ఉన్నా రాజకీయాలు పక్కన పెట్టు, మోటార్లొత్తు నీళ్ళెత్తు. ఎందుకంటున్నామంటే రేపు ఎలినీనో వస్తుంది అంటున్నారు. 6 నెలల కిందనే శాస్త్రవేత్తలు చెప్పిండ్రు ఈసారి కరువు పడుతుంది, వచ్చే ఏడాది కూడా కరువు పడుతుంది అంటున్నారు. మరి ఆ కరువు పడితే ఏర్పడబోయే తీవ్ర పరిణామాలకు నువ్వే బాధ్యత వహించాల్సి వస్తుంది. నీళ్లుండి ఎత్తకపోతే ఇది చాలా దారుణమైనటువంటిది, వికృతమైనటువంటి పని. కండ్ల ముందు నీళ్లు పోతుంటే కిందికి జార విడుస్తున్నావు, ఎత్తుతలేవు. రేపు ఏర్పడే పరిణామాలకు కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం పెద్ద ఎత్తున చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నా. రేపు చీకటిమయమైతుంది, కరెంట్ లేక, మంచినీళ్ళు లేక వలసలు పోతారు. మళ్ళా బొంబాయి దుబాయ్ వలసలు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఇవాళ నీళ్ళు వచ్చినాక నేను మొన్నకి పెదకోడూరుకి వచ్చింటి. మొన్న పెదకోడూరుకి వస్తే ఆడ మహారాష్ట్రకి వెళ్ళి ఆడోళ్ళు వచ్చి గుత్తకు పట్టుకొని నాట్లెత్తురు. ఎందుకంటే మనం బతకబోయినాం. ఇప్పుడేమో మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్కి వెళ్ళి ఆడోళ్ళు మొగోళ్ళు వచ్చి 5,000 ఎకరం గుత్త పట్టుకొని మన దగ్గర వేసిపోతున్నారు. ఒకనాడు మనం బతకబోతే ఈ కాళేశ్వరం పుణ్యమా అని ఎక్కడెక్కడోళ్ళో ఈ సిద్దిపేటకు, ఈ ప్రాంతానికి బతకొచ్చేంత గొప్పగా బీఆర్ఎస్ పార్టీ కదా తీర్చిదిద్దింది. ఎందుకంటే మనకే పని దొరకకపోవు నీళ్లు లేక. ఇప్పుడేమో మనుషులు దొరకక బయటకెళ్ళి మనుషులు తెచ్చే పరిస్థితి ఈ రంగనాయక సాగర్ కదా తెచ్చింది. ఈ గోదావరి నీళ్లు కదా మన రూపురేఖలు మార్చింది. ఈ గోదావరి నీళ్లు వచ్చినాక కదా మన తలరాతలు మారింది అని నేను గుర్తు చేస్తా ఉన్నా. మా అక్క చెల్లెలకు తెలియదా? నేను ఎప్పుడన్నా ఊర్లోకి వస్తే బిందెలు అడ్డం పెడుతురు. నాకు ఫస్ట్ మంచినీళ్ళు లేవని బిందెలు అడ్డం పెడితే ఇక నేను బతిలాడుకొని బోరు బండి తెచ్చి ఓ బోరు గుద్దుతే అది పడితే పడ్డట్టు 400 ఫీట్ వేసినా దుబ్బ తప్ప నీళ్లు రాకపోవు. ఇప్పుడు బిందెలు అడ్డం పెట్టుడు ఉన్నదా? కాలడ్డం పెడితే నీళ్ళు వచ్చేటట్టు చేసుకున్నాం కదా, గా నీళ్ళ కరువు లేకుండా చేసుకున్నాం కదా. కానీ ఇలా రేవంత్ రెడ్డి వచ్చినాక మళ్ళా పాత రోజులు తెస్తున్నాడు. పాత రోజులు తెస్తా, ఇందిరమ్మ రోజులు తెస్తా అంటే గివ్యా మళ్ళా కరెంటు కోతలు, మళ్ళా నీళ్ల కోతలు, మళ్ళా బిందెలు అడ్డం పెట్టుడు, మళ్ళా ఎరువులబ్బు తిప్పలు, గీ గోసలు నువ్వు తెచ్చేది. ఇవాళ దయచేసి ఆలోచన చేయండి. ముఖ్యంగా ఇలా ఈ ప్రభుత్వాన్ని మనం హెచ్చరించేది ఒకటే, బేషిజాలొద్దు, దయచేసి నీళ్లు ఎత్తండి. ఏం కాదు, ఏదో భద్రాచలం కొట్టుకపోతుందని తిక్క మాటలు మాట్లాడకు. ఇప్పటికే రాముల వారు నీ మీద కోపంగా ఉన్నాడు. ఎందుకంటే రాముల వారి మీద ఒట్టు పెట్టి నువ్వు రుణమాఫీ చేయలే. నువ్వు ఎట్లా ఓడిపోతావని మళ్ళా రాముల వారి మీద ఒట్టు పెట్టి 117 గెలుస్తాను బొంకుడు మాటలు మాట్లాడినావు. ఇప్పుడేమో కాళేశ్వరం మోటార్ వస్తావయ్యా అంటే రాముల వారి గుడి కొట్టుకపోతుందని అన్ని అబద్ధ ఫాల్తు మాటలు మాట్లాడుతున్నావు. 29 లక్షల క్యూసెక్కుల వరద వస్తే కూడా రాముల వారి గుడి భద్రంగానే ఉన్నది. అన్నారం, సుందిల్లా 2 కలిపితే కూడా 1,00,000 క్యూసెక్కులు దాటది. 1,00,000 క్యూసెక్కుల వరద ఎక్కడా? 29 లక్షల క్యూసెక్కులు ఎక్కడా? 2021వ సంవత్సరంలో 29 లక్షల క్యూసెక్కులు వచ్చినా రాముల వారు భద్రంగానే ఉన్నాడు. ఇప్పుడు ఇది కొట్టుకపోతుంది 1,00,000 క్యూసెక్కులే అయినా కూడా రాముల వారికి ఏం కాదు. కేవలం కేసీఆర్ కు పేరు వస్తుంది, బీఆర్ఎస్ కు పేరు వస్తుంది. ఇంతకాలం నువ్వు అబద్ధమాన్యమని, నీ దొంగ మాటలని ప్రజలకు అర్థమవుతుందనే నువ్వు మోటార్లు ఎత్తుతలేవు బిడ్డ. ఇప్పుడు అన్ని అర్థమైంది. నువ్వు ఒత్తినా దొంగవే, నువ్వు ఒత్తకపోయినా దొంగవే. నువ్వు ఒత్తితే నీ దొంగతనం అట్లా బయటపడుతుంది, ఒత్తకపోతే చంద్రబాబుకు కిందికి జారిడిసినావు బిడ్డ. కావాలనే ఒత్తుతలేవనే ముచ్చట కూడా మా రైతులకు అర్థమైంది కనుకనే ఇలా అంతగిరి పోషమ్మ తల్లికెళ్ళి రంగనాయక స్వామి గుడి దాకా నడుచుకుంటూ వచ్చారు మా వాళ్ళు. నీళ్లు ఒత్తుతే వస్తాయని అర్థమైంది కనుకనే మా చిన్నకోడూరు రైతులు ఇలా పాదయాత్ర చేపట్టిండ్రు. ఇది చిన్నకోడూరుతో ఆగుతుందా? నాకు పొద్దుగాల నారాయణరావుపేటలో ఫోన్ చేసారు, అన్న చిన్నకోడూరు నడిచిరే మరి మేము నడవద్దా అంటారు. సిద్దిపేట రూరల్ వాళ్ళు ఫోన్ చేసిండ్రు, అగో మాకంటే ముందే చిన్నకోడూరు సుధరాయించిరన్న మా రైతులు కూడా ఏమాయా మనం ఎప్పుడు నడుద్దామంటురట. ఇక నంగునూరు వాళ్ళు కూడా తయారవుతున్నారు. అంటే మీరు ఇలా చిన్నకోడూరు అందరికీ మార్గదర్శకంగా నిలిచింది. మీరు ముంగట నిలబడి రైతులకు ఆదర్శంగా నిలిచిండ్రు. ఇవాళ మా గౌరవ సర్పంచులు, మా మండల నాయకులు, రైతు సోదరులు కష్టపడి విద్యార్థి విభాగం, యువజన విభాగం పిల్లలు ఎవరెవరైతే ఈ పాదయాత్రను విజయవంతం చేసిండ్రో వారందరికీ నా హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈ స్ఫూర్తి కొనసాగించండి.
మా కళాకారులు, డోల్ కళాకారులు, డప్పు కళాకారులు, మా పాటలు పాడే కళాకారులు, కోలాటం వచ్చే ఆడిన అక్క చెల్లెళ్ళు, వారందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ కళాకారుల సంక్షేమ సంఘం కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నది, వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఈ పాదయాత్ర రేవంత్ రెడ్డిని కనునిప్పు కలగాలి. ఇది రైతులు స్వచ్ఛందంగా చేసిన పాదయాత్ర, రైతులు కదిలి వచ్చి చేసిన పాదయాత్ర. బిడ్డ, రైతులకు కూడా ఓపిక హద్దుంటది. మరి వాళ్ళ సహనాన్ని పరీక్షిస్తే జరగబోయే పరిణామాలకు బాధ్యత నీదే. ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని మనవి చేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. కాళేశ్వరం మోటార్లను వెంటనే ఆన్ చేయాలి. కాళేశ్వరం మోటార్లను వెంటనే, కాళేశ్వరం మోటార్లను వెంటనే. రక్తం కావాలంటే తీసుకో, కాళేశ్వరం నీళ్లు ఇవ్వాలి. రక్తం కావాలంటే తీసుకో, రక్తం కావాలంటే తీసుకో, రక్తం కావాలంటే తీసుకో. కాళేశ్వరం నీళ్ళివ్వు, కాళేశ్వరం నీళ్ళివ్వు, కాళేశ్వరం నీళ్ళివ్వు. ఈ రక్తం ముచ్చట ఎందుకు వచ్చిందో తెలుసు కదా మీకు. మొన్న మోటార్లు వస్తావా రేవంత్ రెడ్డి అని నేనన్నా. ఎవరో విలేకరు అడిగిండు, అరే నువ్వు కరువు వచ్చింది, మంచినీళ్లు లేవు, మరి ఏం చేస్తావు, పంటలు ఎట్లా కాపాడుతావు అంటే, హరీష్ రావును కేటీఆర్ ను కోసి వాళ్ళ రక్తాన్ని పంటల మీద చిల్లుతాడట, అప్పుడు పంటలు పండుతాయట. ముఖ్యమంత్రికి అట్లా మాట్లాడొచ్చునా? మమ్మల్ని కోసి రక్తం చిమ్మితే పంటలు పండుతాయట. నిజమే రేవంత్ రెడ్డి, మాకు తెలంగాణ ఉద్యమంలో జైళ్లలో పడ్డం, దెబ్బలు తిన్నాం. నిజంగా మా రక్తంతో నీ దాహార్తి తీరుతుందంటే రక్తం ఇయ్యడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. కోస్తవా కొయ్యి, నేను వస్తా, కానీ మోటార్లొత్తు నీళ్ళు ఇయ్యి. మా రైతుల కంటే నా రక్తం నాకు ముఖ్యం కాదు, నా రైతుల పంటలు మాకు ముఖ్యం. అందువల్ల రేవంత్ రెడ్డి, నీ రక్త దాహార్తి తీర్చడానికి మొన్ననే మా పాలసాయిరాం ఆధ్వర్యంలో వందలాది మంది యువకులు సిద్దిపేటలో స్వచ్ఛందంగా రక్తదానం చేసిండ్రు, రక్తం ఇచ్చిండ్రు. కావలిస్తే రక్తం తీసుకో, కాళేశ్వరం మోటార్లొత్తి మా పంటలు పండించాలని కోరుతూ జై తెలంగాణ. ఈరోజు పెద్ద ఎత్తున పాదయాత్రను విజయవంతం చేయడానికి వచ్చినటువంటి రైతు సోదరులకు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ చిన్న కోడూరు మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన, రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆ ఆటోలన్నీ కూడా మళ్ళీ ఇక్కడ ఉన్నాయి, మీకు రవాణాకు వెళ్లాల్సిందిగా జాగ్రత్తగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏమైందన్న ఎటు అవుతుంది?